హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా మామిడికాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. సో దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు వరకు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా కందిపప్పు వేసిన తర్వాత 2 సార్లు ఈ కందిపప్పుని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా కందిపప్పుని బాగా కడిగి తీసుకున్న తర్వాత ఇందులోకి 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కాస్త 2 ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలాగే మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు టొమాటోని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి పచ్చి మామిడికాయని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇక నేను ఒక పెద్ద సైజ్ మామిడికాయలో సగం మాత్రమే వేస్తున్నా, చాలా పుల్లగా ఉంది కాబట్టి. సో మామిడికాయ పులుపుని బట్టి మామిడికాయ అనేది యాడ్ చేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుని ఇందులోకి 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా 3 కప్స్ వరకు వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి 3 విజిల్లు వచ్చే వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తెరిచి చూస్తున్నారు కదా, పప్పు అనేది చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని పప్పు గిత్తెతో ఈ పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని కాసేపు పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పును కలిపి 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఇందులోకి ఒక 10 వరకు వెల్లుల్లిని కాస్త దంచుకుని యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న సైజు ఉల్లిపాయ తరుగు, కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిర్చిని వేసుకుని తాలింపుని ఎర్రగా ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసి అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. సో ఇది రైస్, రోటీ ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా, ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. అలానే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.